గన్స్లో బుల్లెట్ల, న్యూస్లో ఫైర్ల. ఇదే YK47, నేను మీ రాజ్. రాష్ట్రంలో మొదలైన సంక్రాంతి సంబరాల నుంచి ప్రజా దర్బార్ వరకు, అలాగే మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల నుంచి వైసీపీ విద్యార్థి సంఘాల ధర్నా వరకు ఉన్న అప్డేట్స్తో ఈరోజు YK47 రెడీ. వచ్చే 3 ఏళ్లలో రాయచోటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. విశాఖ జిల్లా కలెక్టరేట్లో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన సమీక్షా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎంపీ భరత్, నగర్ మేయర్ పీలా శ్రీనివాసరావు, VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, డీసీపీ మేరీ ప్రశాంతి, జీవీఎంసీ కమిషనర్ కేత్నర్ గార్గ్, VMRDA కమిషనర్ తేజ్ భరత్ పాల్గొన్నారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి 3,000 కోట్లతో పనులు చేపడుతున్నట్లు రవాణా రోడ్లు భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి MT కృష్ణబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న రోడ్ల పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10,500 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి 3,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు MT కృష్ణబాబు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ దత్త విజయానంద స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామీజీలకు వేద పండితులు ఆశీర్వచనం అందించగా అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని కూడా ఆలయ అధికారులు అందజేశారు. 10 ఏళ్ల తర్వాత పాలక మండలి చైర్మన్ బొర్రా గాంధీ ఆహ్వానం మేరకు ఇంద్రకీలాద్రి వచ్చామని, అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం పెద్ద తుంబలం గ్రామంలోని పార్వశనాథ స్వామిని అదానీ గ్రూప్స్కు చెందిన రాజేష్ అదానీ, వినోద్ అదానీ కుటుంబ సభ్యులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుజరాత్ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు వచ్చారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మంత్రాలయం చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన పెద్ద తుంబలం గ్రామంలోని పార్వశనాథ్ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల శ్రీవారిని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. టీటీడీ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితోనే వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేశామని చైర్మన్ BR నాయుడు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా తిరుమలలో అత్యంత వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించినట్లు చెప్పారు. రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని టీటీడీ చైర్మన్ BR నాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో బ్యాంకర్లతో ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం సూర్యఘర్ పథకంలో రుణ తిరస్కరణలు ఎక్కువగా ఉండడంపై బ్యాంకు ప్రతినిధులను ప్రశ్నించారు. PM స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు ఇచ్చే రుణ పరిమితి పెంచే విషయం పరిశీలించాలని కోరారు. బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పనిచేస్తున్నారని ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. నంద్యాల శ్రీ రామకృష్ణ PG కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఆమె పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని, ఉన్నత చదువులు పూర్తి చేసిన నిరుద్యోగులకు గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. తాను రాష్ట్ర యూత్ నాయకురాలుగా ఉన్న సమయంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలని ఎన్నో ఉద్యమాలు చేశానని గుర్తు చేసుకున్నారు.
రాయలసీమ ద్రోహి జగన్ అని చుక్క నీరు కూడా ఇవ్వలేకపోయారని నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మండిపడ్డారు. తాము చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని జగన్కు సవాల్ విసిరారు. పింక్ డైమండ్ నుంచి అమరావతి దాకా వైసీపీ నేతలు చెప్పినవన్నీ అబద్ధాలే అని విమర్శించారు. జగన్ రోజుకో డ్రామా చేస్తూ రోజుకో వేషం వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టలేకపోయారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బోగోలు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం సిద్ధనపాలెం గ్రామంలో నిర్వహించిన రైతుల పట్టా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని రాజముద్రతో పొలం పట్టా పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. రైతుల సంక్షేమం కోసం సుమారు 18 కోట్లు ఖర్చు పెట్టి పాస్ పుస్తకాల సమస్యను పరిష్కరించారని, ఇది రైతుల పట్ల సీఎం చంద్రబాబు నిబద్ధతకు నిదర్శనమని ఎమ్మెల్యే వెల్లడించారు. అనంతపురం జిల్లా పామిడి మండలం రామరాజుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా రామరాజుపల్లి గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకి తమ సమస్యలను చెప్పుకున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సూచించారు. నంద్యాల జిల్లా డోన్లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, డోన్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారులు చట్ట ప్రకారం పనిచేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రతి శుక్రవారం ఘంటసాల మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కొన్ని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. క్రీస్తును ఆరాధించడమే కాకుండా క్రీస్తు బోధనలను ఆచరణలో చూపుతున్న సేవామూర్తి ఐవీఎం సురేష్ అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కరోనా విపత్తుల సమయంలో ఐవీఎం అందిస్తున్న సహకారం మరవలేమన్నారు. మహిళల ఉపాధి కోసం కుట్టు మిషన్లు ఇవ్వడం సంతోషమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు వృద్ధిలోకి రావాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నూతనంగా నిర్మించనున్న గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. చల్లపల్లి మండలంలో 5 గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి 1,80,00,000, అవనిగడ్డ నియోజకవర్గంలో 14 ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి 5,04,00,000 మంజూరైనట్లు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న 15 ఆరోగ్య కేంద్రాల భవనాలను పూర్తి చేసేందుకు 1,36,90,000 మంజూరు చేశారని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వివరించారు. నిరుపేదలకు సీఎం సహాయ నిధి వరంలా మారిందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని మున్సిపల్ కార్యాలయంలో దాదాపు 32 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బడుగు, బలహీన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పేద ప్రజలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో సీఎం సహాయ నిధి అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎమ్మిగనూరులో 1,32,00,000కు పైగా పంపిణీ చేశామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి వివరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివన్న నగర్లో టిట్కో గృహాల పనులను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పరిశీలించారు.
అర్హులైన పేదలకు సొంతింటి కల నెరవేర్చాలని అప్పట్లో సీఎం చంద్రబాబు ఇంటర్నేషనల్ టెక్నాలజీతో గొప్పగా కట్టించారని తెలిపారు. కానీ గత ప్రభుత్వం కేవలం రంగుల పిచ్చితో కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా కరోనా పేషెంట్లను పెట్టి రంగుల పిచ్చితో వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందని విమర్శించారు. పేదలకు ఇళ్లను దూరం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికని దక్కుతుందని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి మండిపడ్డారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో సోలార్ పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెక్కులు పంపిణీ చేశారు. రైతులకు చివరి ఆయకట్టు వరకు నీళ్లను అందిస్తామని హామీ ఇచ్చారు. భూములు ఇచ్చిన రైతులకు చెక్కులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. రైతులకు ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భరోసా ఇచ్చారు. మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 3 రోజుల పాటు నిర్వహించిన కబడ్డీ పోటీల్లో విజయం సాధించిన జట్లకు కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచలి శ్రీకాంత్తో కలిసి ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇబ్రహీంపట్నంలో సాంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి క్షేత్రంలో వారం రోజుల పాటు నిర్వహించే సిక్కలు రథసప్తమి వేడుకల్లో భక్తుల సౌకర్యానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సిక్కలు రథసప్తమి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా రథసప్తమి వేడుకలకు అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొని దాదాపు 200 మందితో సామూహిక సూర్య నమస్కారాలతో వైభవంగా ప్రారంభించారు. అనంతరం వేడుకలకు సంబంధించిన గోడపత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. నంద్యాల జిల్లా డోన్లోని టీడీపీ కార్యాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణం చివరి రోజు భక్తి శ్రద్ధలతో ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కుల మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని, సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఏపీ టూరిజం సంస్థ ఆధ్వర్యంలో కొండపల్లి బొమ్మలు అనుభవ కేంద్రంలో తయారీ విభాగాన్ని యూరోపియన్ అంబాసిడర్ హర్వే డాల్ఫిన్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశాతో కలిసి సందర్శించారు. బొమ్మల తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటక అథారిటీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పద్మారాణి, జిల్లా పర్యాటక అధికారి ప్రసన్నలక్ష్మి, పర్యాటక శాఖ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీ శిల్ప, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఎక్కడా కోడి పందాలు, ఎడ్ల పందాలు వంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు హింస నివారణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జంతువులను హింసకు గురిచేసే ఎలాంటి పోటీలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లో రెవెన్యూ పోలీసులతో బృందాలు ఏర్పాటు చేసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. విద్యాజ్యోతి పేరుతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని, దానిని స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. గుంటూరులో విద్యార్థులకు ప్రేరణ కల్పించే విజయం మనదే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఫ్లయింగ్ కలర్స్తో అందరూ పాస్ అవుతారని కితాబిచ్చారు. ఆశయ సాధనకు విజువలైజేషన్ చేయాలని విద్యార్థులను కలెక్టర్ అన్సారియా ప్రేరేపించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఖచ్చితమైన ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం అన్నప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్తో కలిసి మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్ వివరించారు. విభిన్న ప్రతిభావంతులకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీల్ చైర్స్, ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఇలాంటి పరికరాలు ఎంతో దోహదపడతాయని శ్రీపూజ తెలిపారు.
నంద్యాల జిల్లా నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల గణన చేపట్టినట్లు ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు. ప్రతి 4 ఏళ్లకోసారి భారతదేశంలోని అన్ని టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో పులుల గణన చేపడతారని చెప్పారు. జాతీయ ప్రాముఖ్యత కలిగినందున శాస్త్రీయ గణన ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా వెంకటాపురం నుంచి హటకేశ్వరం వరకు పేచెరువు నాగులాటి మార్గం గుండా పాదయాత్రను ఫిబ్రవరి 8 వరకు అనుమతించబడదని సూచించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఎమ్మెల్యే నివాసంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఎన్నికైన మేకపాటి శాంతకుమారిని జిల్లా గ్రంథాలయ సెక్రటరీ కుమార్ రాజా ఆధ్వర్యంలో వివిధ మండలాల గ్రంథాలయ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి మేకపాటి శాంతకుమారి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై విశ్వాసం ఉంచిన సీఎం చంద్రబాబుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల్లో గ్రంథాలయాల అభివృద్ధి కోసం అధికారులతో సమావేశం నిర్వహించి గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి రద్దీతో ఆర్టీసీ బస్సులు, రైలు సర్వీసులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హాస్టల్ నుంచి సొంతలకు వెళ్లేందుకు విద్యార్థులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి సురక్షితంగా ప్రయాణికులకు తరలించే చర్యలు చేపడుతున్నామని ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ తెలిపారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా విజయవాడ నుంచి ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిప్యూటీ సీటీఎం పవన్ కుమార్ తెలిపారు. ఏపీలోని అన్ని జిల్లాలకు 2000కు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని వివరించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ఇతర రాష్ట్రాలకు కూడా సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే అవసరాన్ని బట్టి వెంటనే మరిన్ని అదనపు సర్వీసులు నడుపుతామని పవన్ కుమార్ తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో 11 నుంచి జాతీయ స్థాయి ఎడ్ల పందేలను వైసీపీ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోటీలకు హాజరు కావాలని మాజీ సీఎం వైసీపీ అధ్యక్షులు జగన్ను ఆహ్వానించారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జగన్కు తెలిపారు. 4 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు పెద్ద ఎత్తున పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం మిర్జాపురం గ్రామంలో కనీవిని ఎరగని రీతిలో సంక్రాంతి సంప్రదాయ పోటీలను ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు, నూజివీడు ఏఎంసీ మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు, ఉత్సవ కమిటీ సభ్యులు యనమదల వాసు, మనసూరు మండల టీడీపీ అధ్యక్షులు గద్దె రఘు ప్రారంభించారు. గత వైభవాలకు చిహ్నంగా భారతీయ సంస్కృతిలో భాగంగా నిజమైన సంక్రాంతి సంబరాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. యువకులకు కబడ్డీ పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం భూపాల్ నగర్లోని భాష్యం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్రాంతికి సాంప్రదాయంగా వేసే భోగి మంట, పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదించే కార్యక్రమం సందడిగా సాగింది. అనంతరం ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. సాంప్రదాయ పిండి వంటలు, బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు. సంక్రాంతి సంబరాలతో పాఠశాల వాతావరణం కోలాహలంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెదమీరంలో అభ్యాస్ గ్లోబల్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంబరాల్లో భోగి మంటలు, గంగిరెద్దులు, హరిదాసుల వేషధారణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా అభ్యాస్ యాజమాన్యం విద్యార్థులకు సంక్రాంతి విశిష్టత గురించి, అలాగే హిందూ సాంప్రదాయం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సిహెచ్ రమేష్, ప్రిన్సిపాల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ జి రాజేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒక పక్క భోగి మంటలు, మరోపక్క హరిదాసులు, గోబిల్లు, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా వస్త్రధారంతో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నట్లు కేజీఆర్ఎల్ డైరెక్టర్ తోట రామ్మూర్తి తెలిపారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండల కేంద్రంలోని శ్రీ శక్తి భవనం నందు పొదుపు మహిళలు ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల కోసం ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. పోటీలో పొదుపు మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో ఆవరాన్ని అందంగా తీర్చిదిద్దారు. పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం బుజ్జమ్మ, పొదుపు లీడర్లు, వివిధ పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. విజయవాడలోని ఎఫ్సీపీఐ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష నిర్వహించినట్లు ఎఫ్సీపీఐ సంఘ నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 8వ వేతన సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, జనవరి 1 నుంచి అమలయ్యేలా వేతన సవరణ చేయాలన్నారు.
విద్యార్థులు యువతకు మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలంటూ వైసీపీ విద్యార్థి విభాగం నేతలతో పాటు వామపక్ష విద్యార్థి సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. నెల్లూరు జిల్లా గాంధీభవన్ సెంటర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనకాపల్లిలో వైసీపీ స్టూడెంట్ విభాగం, ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ విభాగం ఆధ్వర్యంలో 4 రోడ్ల జంక్షన్లో ఆందోళన చేపట్టారు. ప్రశ్నిస్తే స్టూడెంట్ యూనియన్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో అరాచకాలు, ఆగడాలు మితిమోరిపోతున్నాయని మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి లోకేష్ రెడ్ బుక్ రాజ్యం వెళుతోందని జిల్లా వైసీపీ స్టూడెంట్ అధ్యక్షులు బొడపల్లి హేమంత్ కుమార్ విమర్శించారు. మార్కాపురం జిల్లా దోర్నాల ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో దీర్ఘకాలంగా ఉన్న దుకాణాల సముదాయాన్ని అధికారులు తొలగించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దుకాణాల తొలగింపులో అధికారుల తీరుపై చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నటరాజ్ సెంటర్లో నిరసన తెలిపేందుకు యత్నించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిరు వ్యాపారులను చెదరగొట్టారు. జేసీబీలతో దుకాణాల తొలగింపును వ్యాపారులు అడ్డుకోవడంతో పోలీసులు మోహరించారు. లంచం తీసుకుంటున్న వీఆర్ఓను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కొనరాజుపల్లెకు చెందిన అన్నదమ్ములు రాజారెడ్డి, రమణారెడ్డి ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించినట్లు కడప ఏసీపీ డీఎస్పీ సీతారాములు తెలిపారు. దరఖాస్తులకు సంబంధించిన ఇద్దరి దగ్గర 19,000 రూపాయల లంచం డిమాండ్ చేయగా 4,000 రూపాయల చలానా డిమాండ్ చేశారు. దీంతో బాధితులు 15,000కు ఒప్పందం చేసుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పట్టుబడిన శ్రీనివాసులను కర్నూలు ఏసీబీ కోర్టులకు హాజరుపరిచి తదుపరి చర్యలు తీసుకుంటామని సీతారాములు తెలిపారు. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ సొమ్మును అక్రమంగా కాజేసిన ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. అహోబిలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఇంతియాజ్ అలీఖాన్ అవుట్సోర్సింగ్ వైద్య సిబ్బంది జీతాల బిల్లులకు సంబంధించి ఫేక్ బిల్లులు సృష్టించి ₹1 కోటి పైగా ప్రభుత్వ సొమ్మును తన సొంత ఖాతా మరియు అలాగే సోదరి అకౌంట్లకు మళ్లించినట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. ఆడిట్ అధికారుల విచారణలో ఈ అక్రమాలు వెలుగులోకి రావడంతో జిల్లా ట్రెజర్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బాపట్ల ప్రజలు జోదా క్రీడలు కాకుండా సాంప్రదాయ క్రీడలు ఆడాలని సీఐ రాంబాబు తెలిపారు. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు బంగారం, నగదు ఇంట్లో కాకుండా బ్యాంకులో భద్రపరచుకోవాలని, అలాగే ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పండుగ సమయంలో ప్రయాణాలు చేసే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మట్కా నిర్వహిస్తే పీడీ యాక్ట్ రౌడీ షీట్ కేసులు పెడతామని, వారిని నగర బహిష్కరణ చేస్తామని సీఐ ఆరోహణరావు తెలిపారు. గత 3 నెలల నుంచి మట్కా వ్యవహారంలో 20 మంది మీద కేసు నమోదు చేసి వారి నుంచి 15 లక్షల నగదు, సెల్ ఫోన్స్, బైక్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని చెప్పారు. ఎవరైనా మట్కా గాని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఆరోహణరావు హెచ్చరించారు. బాపట్ల జిల్లా నగర మండలంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. చీరాల నుంచి రేపల్లె వెళ్తున్న బస్సు చిరకారవారిపాలెం గ్రామ శివారుకు రాగానే మలుపు దగ్గర ప్రమాదం జరిగింది. స్టీరింగ్లో సమస్యల వల్ల బస్సు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.